దేవునికి స్తోత్రం కలిగిన గాక. దూర ప్రాంతంలో ఉండి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈ దినమందు మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నటువంటి 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 15వ వచనాన్ని మనం ధ్యానం కొరకై చదువుచున్నాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఇక్కడ మనము పేతురు గారు దేవుని దీర్ఘశాంతమును గురించి ఇక్కడ మాట్లాడుచున్నారు. దేవుని దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని తెలుసుకోండి. కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. అది దేవుని చేతకానితనం కాదు. దేవుడు ఏదో ఉద్దేశపూర్వకంగా దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. మనమందరము రక్షణ పొందాలని, మనమందరము దేవుని కృప పొందాలని, మనమందరం దేవునికి ఇష్టలుగా నడవాలని ఆయన మన ఎడల ఎంతో శాంతము లేక దీర్ఘశాంతము అని చూపిస్తున్నాడు. 14వ వచనం చదివితే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఎందుకనగా మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనది అని ఎంచుకొనుడి. పౌలు గారు కూడా దానిని గురించి అనేక సార్లు మాట్లాడిన విషయాన్ని పేతురు గారు జ్ఞాపకం చేసి దేవునికి తన ప్రజల విషయంలో ఉన్నటువంటి సహనమును గురించి అక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే దాని 48వ అధ్యాయం దాని 9వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుచున్న ఆ మాట మనం చూస్తున్నాం. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. ఇప్పుడు మనమైతే మరి ఎవరినో బట్టి వారిని బట్టి నేను పోనీలే అనుకుంటున్నాను, నా పిల్లలను బట్టి లేక నా తల్లిదండ్రులను బట్టి అని మనం అంటాం. దేవుడేమంటున్నారు? నేను నిన్ను నిర్మూలము చేయకుండా ఉండినట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నా విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. దేవుడు తన గురించి మాట్లాడుచున్నాడు. నా నామమును బట్టి నేను నిన్ను నిర్మూలం చేయటం లేదు. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. అంటే పోనీలే, చూద్దాములే అని కాస్త సహనాన్ని చూపిస్తున్నట్లు చెప్తున్నారు. దాని కింది వచనాలు కూడా చాలా అద్భుతమైనటువంటిది. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుని దీర్ఘశాంతమును బట్టి దేవుడు ఏం చేస్తారు తెలుసా? మనలని కొలిమిలో పెట్టారు. అది ఎటువంటి కొలిమి? వెండిని పుటం చేసే కొలిమి కాదు, ఇబ్బంది కొలిమి. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? హెవీనెస్ అనిపించిందా? దేవుడే మనల్ని అదొక ప్రాసెస్లో పెట్టాడు. నిన్ను నేను ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికిని నేను ఇచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమికి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన
చిత్త ప్రకారము బబులోనుకు చేయును. అతని బాహుబలము కల్దీల మీదికి వచ్చును. ఇక్కడ కిందికి చదువుచున్నటువంటి వచనాలన్నిటిలో దేవుడు ఏమంటున్నారు? తనకు సాటి అయిన వారొకరు లేరు, దేవునికి సలహాదారుడు మరొకడు లేడు. వారు చెప్పినందుకు నేను ఊరుకున్నాను, వారు బతిమాలినందుకు నేను పోనీలే అనుకున్నాను అని కాదు. నా నామమును బట్టి, నన్ను బట్టి అని తెలియపరచు మాటలు మనం చూచినట్లయితే దేవుడు తన ప్రజల ఎడల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మనం కొన్నిసార్లు మనం అవిధేయతలో, కొన్నిసార్లు మనం అజాగ్రత్తలో మనం నడుస్తున్నప్పుడు సైతం దేవుడు మనల్ని నాశనానికి అప్పగించకుండా ఉంటే కారణం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన పాఠశాలలో దేవుడు మనల్ని పెట్టాడు, ఒక ప్రత్యేకమైన ప్రాసెస్లో దేవుడు మనల్ని పెట్టాడు. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనల్ని పడవేయడానికి సాతానుగాడు నెట్టినప్పుడు సైతం దేవుడు తన దక్షిణ హస్తం చాపి మనల్ని పట్టుకున్నాడు. అది మనం చేసిన పుణ్యక్రియలను బట్టి కాదు, మనం చేసిన మేలును బట్టి కాదు, మన ఎడల ఆయనకున్న దయా సంకల్పమును బట్టి మనం నశించిపోకుండా ఉండడానికి దేవుడు మన ఎడల కృప చూపాడు అని మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే దాని యొక్క 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం దాని 20వ అధ్యాయం దాని 17వ వచనాన్ని మనం చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. ఇది ఎవరికి చెప్తున్నారు తెలుసా? ఐగుప్తు నుంచి బయలుదేరిన సీనియర్స్ను గురించి జూనియర్స్కి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకము, వారి పద్ధతులను బట్టి ప్రవర్తించకము, వారు పెట్టుకొనిన సమస్త దేవతలను పూజించినట్లు మీరు అలా చేయకూడదు అని చెప్పి, మీ దేవుడైన యెహోవాను నేను గనక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి అని అంటున్నారు. ఇక్కడ ఐగుప్తు నుంచి బయలుదేరిన 20 లక్షల మందిలో 2 మాత్రమే కనానులో ప్రవేశించారు, యెహోషువ, కాలేబులు. మిగిలిన వారందరూ కూడా అరణ్యంలో చనిపోయారు. ఒక్కొక్క సందర్భంలో వారు సనిగిన సనుగులను బట్టి, వారు గునిగిన కారణమును బట్టి, దేవునితో మత్సరించినందుకు, దైవ సేవకుడైన మోషేకి విరోధంగా మరియు యెహోషువకు విరోధంగా వారు సనిగిన కారణమును బట్టి వారిని అరణ్యంలోనే నాశనం చేశారు. ఇప్పుడు లక్షలాది మంది కనానులో ప్రవేశించారు, కానీ అందులో ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు కారు. వారందరూ అరణ్యంలో పుట్టినవారు, వారందరూ ఆ యొక్క ప్రయాణములో జన్మించినటువంటి వారు. అటువంటి వారికి వారి తండ్రులను గురించి హెచ్చరిక చేశారు. మీరు మీ తండ్రుల పద్ధతి ప్రకారం నడవద్దు. ఇప్పుడు కొంతమంది చెప్తారు, మా నాన్న వేసిన పునాది మీద నేను కట్టుకుంటా. అది మంచిదే, అది మంచిదైతే మంచిదే. నాన్న 7 తరగతి వరకే చదివాడు, ఇక నేను కూడా 7లో ముగిస్తా. అది మంచిదా? అది మంచిది కాదు. నాన్న 10వ తరగతి వరకు చదివాడు, అప్పటి కాలంలో అవి సరిపోయింది. ఇప్పుడు నేను కూడా అంతే చదువుతాను అని ఎవరైనా తీర్మానం తీసుకుంటే దాన్ని బుద్ధిహీనత అంటారు. నాన్న చదవకపోయినా నా కుమారుడు ఎంతో చదవాలని పీజీ వరకు చదివించడానికి ఆ తండ్రి ఇష్టపడతాడు. ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిని అమ్ముకొనైనా కుమారుని ఈ పరిస్థితులను బట్టి చదివించాలి అనేటువంటి ఒక నిర్ణయము ఆ తండ్రి తీసుకుంటారు. సో మనం కొన్ని కార్యాలు తండ్రులను ఫాలో చేయాలి, మరికొన్ని కార్యాలు మనం తండ్రులను దాటిపోవాలి. ఏ విషయంలో? భక్తి విషయంలో. భక్తి విషయంలో మన తాత ముత్తాతలు ఆచరించినదే సత్యము అని కాదు,
దేవుడు మీకిచ్చిన జ్ఞానమును బట్టి మీ పర్యవేక్షణలో మీకు అర్థమైనటువంటి విషయాలు గ్రహించి మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. వారికి బహుశా ఆనాడు తెలియపరిచి వారెవరూ లేకపోవడం బట్టి వారు తెలుసుకోకపోయారు. ఆ కాలంలో వారి ఊరిలో సరైన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోవడం బట్టి, ప్రజలు ఇంత చైతన్యవంతులు కాకపోవడం బట్టి వారందరూ పొలంలో పనిచేసిన వారయ్యారు. అందుకే వారిలో చాలామంది 20 ఏకర్లు 30 ఏకర్లు సంపాదించి పెట్టుకున్నారు. వారు పెద్దగా చదవకపోయినా కుమారులకు కుమార్తెలకు వాటిని పంచిపెట్టి వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించారు. ఇప్పటి కాలంలో 20 ఏకరాలు సంపాదించే వారు చాలా తక్కువ మంది, వేలలో లెక్కపెట్టగలిగిన వారు మాత్రమే ఉన్నారు. అందరూ చేసేదేంటి? తండ్రులు సంపాదించిన దానిని గజాల చొప్పున అమ్మి కార్యాలు సాధించడం, లావిష్ లివింగ్ కొరకు సిద్ధపడడం, ఇదే ఇప్పటి తరం చేసేది. మునుపటి తరము చాలా కష్టపడ్డారు. వారు సరిగా భోజనం చేయలేదు, వారు లైఫ్ అంతా ఎంజాయ్ చేయలేదు. వారు ఎప్పుడు కూడా వారి ఊరు దాటి ఇంకో ఊరుకు కూడా పోని వారు చాలామంది ఉన్నారు. వారి యొక్క జిల్లా దాటి ఇంకొక జిల్లా చూడని వారు చాలామంది ఆ పూర్వీకుల్లో ఉంటే, ఒక జిల్లాలోనే అన్ని ప్రాంతాలు వారు సంచరించిన వారు కూడా తక్కువ. అయినా వారికి దొరికిన జ్ఞానమును బట్టి, వారికి కలిగిన వెలుగును బట్టి వారు సాధించగలిగినది సాధించారు, పిల్లలకు నేర్పించదగినది నేర్పించారు. ఇప్పుడు మనం వారిని దాటి ముందుకు వచ్చాం. ఇప్పటి కాలంలో అన్నీ కూడా టెక్నాలజీతో నిండినటువంటిది. ఇప్పుడు అన్నీ కూడా క్షణంలో సంభవిస్తుంది. ఈ రాష్ట్రానికి నేను వచ్చిన దినాలలో మా ఇంటి వారితో ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ట్రంక్ బుక్ చేసేది. అది పోస్ట్ ఆఫీసులో వెళ్ళి ఈ పలానా నంబర్ కలపండి అని చెప్పి ఆ పలానా నంబర్, ఆ జిల్లా, ఆ ఊరు పేరు ఇస్తే దాని నంబర్లు కలిపి మనకు ఇదిగోండి మీ ఫోన్ అని చెప్పి ఇచ్చినప్పుడు మనం మాట్లాడేవారు. మనం ఎప్పుడు కూడా అది ఇప్పటి పిల్లలకు చెప్తే అర్థం కాదు. ట్రంకోలా అదేంటి? అటువంటి ఒక కాలం ఉండే. ఆ తర్వాత మరికొంత కాలంలో ఒక ఎల్లో డబ్బా చిన్న చిన్న డబ్బాల దగ్గర వేలాడదీసి ఎస్టీడీ బూత్ అని పిలిచేది. అక్కడ వెళ్ళినా చాలామంది ఎస్టీడీ బూత్ దగ్గర ఉంటారు. టర్న్ ప్రకారం ఒక్కొక్కరు మాట్లాడుతాం. తర్వాత రెండో నంబర్ కలపబోతే సార్ వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ చేయండి అని చెప్పి ఆ వ్యక్తికి ఆపర్చునిటీ ఇచ్చేది. ఆ విధంగా కమ్యూనికేషన్ చాలా స్లోగా ఉన్నటువంటి ఒక కాలం. ఇప్పుడు చూడండి, స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంది. మీరు దేశంలో, ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వ్యక్తితోనైనా ఎప్పుడైనా మీరు మాట్లాడచ్చు. మీరు వీడియో కాల్ చేయొచ్చు. వారు మీరేమి తింటున్నారు అనేది చూస్తారు, మీరు ఏమి వండుతున్నారు అనేది చూస్తారు, మీరు ఏం చేస్తున్నారు అనేది చూస్తారు. ఇది పరస్పరం చూడదగినటువంటి ఆపర్చునిటీ. దానికి పెద్ద పైసల ఖర్చేమీ లేదు. కాబట్టి కమ్యూనికేషన్ లేకపోవడము, ప్రజలు స్వార్థపరులుగా ఉండడం, దేవుని మాటకు విలువ ఇవ్వకపోవడం, ఇటువంటి కాలంలో మనుషులు అజాగ్రత్తగా జీవిస్తారు. వారు దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తారు. అప్పుడు వారిని నాశనం చేశారు అనేక సందర్భాల్లో. ఇక్కడ అది కేవలం మనకు గుర్తు చేస్తున్నారు. మనము దేవుని దీర్ఘశాంతమును గురించి మాట్లాడుచున్నారు. దేవుడు అంటున్నాడు, నా నామమును బట్టి, నా కీర్తిని బట్టి నేను మిమ్మల్ని నిర్మూలము చేయలేదు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి క్షణము, ప్రతి దినం మనము ఆయన కృపను బట్టి జీవిస్తున్నాము అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. రోమీయులకు రాసిన పత్రికలోనికి మనం వచ్చినట్లయితే 9వ అధ్యాయం దాని 22వ వచనాన్ని మనం చదువుదాము. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘట్టములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. ఇక్కడ దేవుడు ఏం చేశాడు?
వీరిని నాశనం చేయవలసినదే. వారి క్రియలను బట్టి, వారి తలంపులను బట్టి, వారి మాటలను బట్టి అలా చేయవలసినదే. కానీ దేవుడు ఏం చేశాడు? తన దీర్ఘశాంతమును బట్టి వారిని సహించారు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రముగాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగున ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడనో ఆ చోటనే జీవమగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ప్రజలు కాని వారిని మీరు నా ప్రియమైన కుమారులు అని పేరు పెట్టబడుదురు అని అంటున్నారు. దేవుడు మన ఎడల చూపిన ఈ ప్రేమకు బదులుగా మనం ఏమిచ్చాము? మనం ఆయనకు కృతజ్ఞత తెలియపరిచి ఆయన సన్నిధిలో వినయములతో మనం జీవించటం తప్ప దేవుడు మన దగ్గర ఏమీ ఆశించడం లేదు. దేవునికి విధేయత చూపించడం, దేవుని సన్నిధిలో మనము ఆయనకు ప్రియమైన బిడ్డలుగా నడవడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించాలని దేవుడు కోరుచున్నారు. ఈ సమయంలో 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 20వ వచనం కూడా మనం చదువుదామండి. అక్కడ మనం ఇలా చదువుచున్నాము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్టిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచు ప్రత్యుత్తరమే. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నోవాహు కాలమందు ఆ దేవుడు ప్రజల ఎడల దీర్ఘశాంతం గలవారై వారి కొరకు కనిపెట్టిన ఒక కాలంలో నోవాహు జరగబోచున్న జలప్రలయమును గురించి, నాశనమును గురించి వారికి హెచ్చరిక చేశారు. నోవాహును ఎగతాళి చేసి, అవిధేయత చూపించి, దేవునికి దూరస్తులుగా జీవించి, వారి పాప ఏచ్ఛలను, పాప చేష్టలను వారు కొనసాగిస్తూ జీవించినందుకు దేవుడు వారిని రక్షించలేకపోయారు. ప్రతి తరములో కూడా దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైనటువంటిది. మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ పాప విమోచకులు కావాలి, మనుషులందరూ దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలి అని దేవుడు ప్రతి కాలంలో కూడా ఆశించేవాడు. ఎల్లవేళలో కూడా దేవుడు అలాగా ఆశించేవాడు. ఈ నోవాహు కాలంలో కూడా దేవుడు వారికి ఆపర్చునిటీ ఇచ్చారు. 120 సంవత్సరాలు అతడు ఈ కార్యములను గురించి తెలియపరిచారు. ఒక్కడైనా ఒకడు ఆ మాటలను విశ్వసించలేదు. కనీసం ఈ ఓడ సిద్ధపరిచిన ఆ కార్పెంటర్స్ వారైనా కనీసం పెద్ద మనిషి ఉద్దేశపూర్వకంగా చేశాడు, ఏదో జరగబోచున్నది, పోదా మనం లోపలికి, ఒకవేళ అది మనకు నచ్చకపోతే మన దగ్గర ఉలి ఉన్నది, మన దగ్గర సుత్త ఉన్నది, మన దగ్గర దానికి సరిపోయిన పరికరాలు ఉన్నాయి, మనం ఒక రంధ్రం చేసునైనా బయటికి రావచ్చు, పోదాం, పెద్ద మనిషి పిలిచారు, ఇంతకాలం మనం దీన్ని పని చేశాం, కనీసం ఈ ఓపెనింగ్కి మనమైనా ఉండకపోతే బాగుండదు, రెండమ్మా అని చెప్పి వారి ఫ్యామిలీని పిలుచుకుంటూ వచ్చి ఆ ఓడలో ప్రవేశించి ఉంటే నిశ్చయముగా వారు కూడా తప్పింపబడేవారు. కానీ వారు కూడా పని చేయలేదు. అందరూ నవ్వుకున్నారు, అపహసించారు.
మేమెవ్వరం రాము, మీరే పోండి అని చెప్పి ఈ ఏనుగును ఈ పులిని అన్నింటినీ దాని లోపలికి ఎక్కిస్తూ ఉంటే దూరముగా నిలబడి అందరూ నవ్వుతూ వారు అపహసిస్తూ ఉండొచ్చు. ఈ జంతువులన్నీ అడవి జంతువులు కదా, అవన్నీ మౌనంగా వచ్చి దానిలో ప్రవేశించే ఆ దృశ్యం ఒకసారి చూడండి. అవన్నీ లోపలికి వస్తూ ఉంటే వీరు ఎగతాళి చేస్తూ ఒకరితోనొకరు తమాషా చేస్తూ వారు నవ్వుతూ ఉన్నప్పుడు ఈ జంతువులన్నీ లోపలికి వస్తుంది. శుద్ధి గలది 7, శుద్ధి లేనిది 2 చొప్పున దాని లోపల ప్రవేశించిన సమయంలో ఈ మనుషులందరూ బయట ఉన్నారు. అయితే ఇవన్నీ ప్రవేశించిన తర్వాత నోవాహు ద్వారము మూయలేదు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగిన ఒక విషయం ఉంది. రిమోట్ కంట్రోలర్తో ఈ డోరు పెట్టినట్లు ఆ డోరు మూయబడింది. అప్పుడు వారు ఆకాశంలో ఉన్న భావభేదాలు చూశారు. మేఘం నల్లగా అయింది, చినుకులు షురువైంది. అప్పటి వరకు వర్షం చూడని ప్రజలకు ఆందోళన షురువైంది. అయ్యయ్యో, ఆయన చెప్పినట్టే వర్షం పడడం ప్రారంభమైంది అని చెప్పినప్పుడు ఒక ద్వారం కనిపించడం లేదు. చేసిన కార్పెంటర్కు కూడా అర్థం కావడం లేదు. వారు నిలబడి ఉన్న ప్రాంతంలో ఊటలు ప్రారంభమైంది. భూమి కింద నుంచి నీళ్లు భయంకరంగా రావడం. ఇక్కడ ప్రజలు చూస్తూ ఉండగానే ఈ ఓడ చుట్టూ ఊటలు ప్రారంభమైంది. మనుషులు దగ్గరికి రాలేకపోయిందేమో. ఆకాశము తెరవబడినది, కుంభపోత, వర్షం స్టార్ట్ అయింది. భయము, దిగులు. వారు చూస్తుండగానే వారు ఉన్న ప్రాంతం అంతా కూడా నీళ్లు నిండింది. ఓడ చిన్నగా కదలడం ప్రారంభమైంది. దానికి కీలు పూసిన వారికి అర్థమైంది, ఓహో, దీనికోసమే ఇవన్నీ చేశారు. ఆందోళన షురువైంది. అందరూ పరిగెడుతూ ఆ ప్రాంతంలోనికి వచ్చేశారు. ఆ వృద్ధుడు ఎక్కడ? ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నెరవేరింది, మనం అందరం అందులోకి వెళ్ళాలి, రక్షణ పొందాలి అని చెప్పి వచ్చి పట్టుకుంటే ప్రతి ఒక్కడు జారి పడుతున్నాడు. దానికి ఏం పూశారు? కీలు పూశారు. ఆ నోవాహు తన 3 కుమారులు, వారి భార్యలు, అంటే వియంకులు అందరూ బయట ఉన్నారు. ఇప్పుడు వీరందరూ కూడా కేకలు పడుతున్నారు, బావగారండి తలుపు తీయండి అని అంటుంటే, సారీ బావగారు, కిటికీ నుంచి చూశాడేమో, సారీ అండి, నేనేం చేయలేనండి, నాకు తెలియదండి, తలుపు తీయడం రాదండి, దీనికి బేడం పెట్టలేదండి. ఆ విధంగా ఆ రోజు జరిగింది. దేవుడు ఆ మనుష్యులకు రక్షణ కలుగజేశారు. ఎప్పుడు? యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచినప్పుడు. వారి దగ్గరికి వెళ్ళి పూర్వకాలమందు అజ్ఞానం చేత అవిధేయులైన వారి దగ్గరికి వెళ్ళి వారికి రక్షణ సునాదం ప్రభు వినిపించారు. అందుకే మరియా తోటలో చూచిన యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినప్పుడు, నన్ను ముట్టకు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, పునరుద్ధానం పొందాను కానీ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పి ఆమెను ముట్టనీయలేదు. దుఃఖముతో నడుస్తున్న మరియ దగ్గరికి కొంతసేపటికి, బహుశా అరగంట అయ్యుండొచ్చు, ప్రభు వెళ్ళి ఆమెను పిలిచారు. అప్పుడు ఆమె తన పాదాన్ని పట్టుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ లోపు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఆ పరదేశంలోకి వెళ్ళాడు. పాత నిబంధన భక్తులు అందరూ ఉన్నటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళి ఏం చేశారు? ఆయన రక్షణ సునాదం వినిపించారు. వారిలో కొందరు ఆయన మాటలు అంగీకరించిన వారందరూ ఆయనతో కూడా పునరుత్థానం పొందారు. ఈ పునరుత్థానం పొందిన ఆత్మలందరినీ తీసుకొని తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చాడు. మరలా మరియకు కనబడ్డారు అనేటువంటి ఒక గొప్ప మర్మం ఈ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మన ప్రభువు దీర్ఘశాంతం గలవాడు. మన ఎడల ఆయన దయ చూపినవాడు. ఆయన మనకు ఇవ్వవలసిన శిక్ష పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి ఇచ్చినట్లు ఇస్తే ఈరోజు మనలో ఒక్కరు కూడా బ్రతికి ఉండేవారు కాదు. మనం చేసిన పనికి, మనం చేసిన అవిధేయతకు దేవుడు మనకు ఒకవేళ సరైన జవాబు మనకిస్తే
లేదా శిక్ష మనకిస్తే మనలో ఒక్కరు కూడా ఈరోజు బ్రతికి ఉండేవారు కాదు. కరుణాసంపన్నుడైన దేవుడు తన దీర్ఘశాంతమును బట్టి మన ఎడల దయ చూపినందుకు మనమందరము విడిపింపబడిన వారమయ్యాం, రక్షింపబడిన వారమయ్యాం, తప్పింపబడిన వారమయ్యాం. ఈరోజు ఆయనను అబ్బా నాయన అని పిలవటానికి ఊపిరి కలిగిన వారిగా మనం ఉన్నాము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య రాకడ చాలా సమీపమైన ఈ కాలంలో విడవబడిన గుంపులో మనం ఉండకుండా రక్షింపబడిన గుంపులో ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం, తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. నీ దీర్ఘశాంతమును గురించి మేము ఈరోజు ధ్యానించాం కనుక తండ్రి, ఈ దినమందు మేము ధ్యానించిన ఈ అంశం వినిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకి ఉన్నారని నమ్ముచున్నాం. ఆ హృదయంలో అది పదులపరచబడి అది ఫలభరితమైనదై వారి జీవితం మార్పు చెందినదై నీకు ప్రయోజనకరమైన బిడ్డలుగా వారు జీవించే ధన్యత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దురద చెవులు గల వారై నీ వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిని గురించి ఏమీ చెప్పడానికి లేదు ప్రభువా. వారిని కూడా కరుణించమని, దయచూపుమని, వారు కూడా మారు మనస్సులోనికి రావడానికి తగినట్లు నీ దీర్ఘశాంతము వారి ఎడల కూడా చూపెట్టుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, మాలో ఒక్కరు కూడా నశించిపోకుండా నీ నిత్య జీవానికి వారసులుగా పాత్రలుగా ఉండుటకై నీ కృప మాకు అనుగ్రహించమని, మమ్మల్ని కరుణించమని, కృప చూపమని, వీడియో ద్వారా చూచిన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి అద్భుతములు జరిగించి నువ్వు మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.